Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is we need Jesus more than anything. We need Jesus more than anything. The text is from Gospel according to St. Luke chapter 18 verses 35 to 43. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 35 నుంచి చివరి వరకున్న వాక్య భాగములో గుడ్డి బ్రతిమయ్య గురించి వ్రాయబడింది. ఈ యొక్క ఉదంతం గురించి కొన్ని సత్యములు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత గుడ్డివాడు, భిక్షం అడుకునేవాడు, జనసమూహం దాటిపోవచ్చు వాడు చప్పుడు విని ఇదేమో అడగగా వారు నజరైన యేసు మార్గం వెళ్ళొచ్చున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, ఈ పర్సిస్టెంట్లీ పర్సూడ్ జీసస్ గమనించినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని ఏమి అతను అనుకోలేదు. వెంటనే ప్రభు వెలుస్తున్నాడు కాబట్టి మళ్ళీ అవకాశం రాదేమో నా జీవితంలో, మళ్ళీ ఇతరుల ప్రభు వస్తాడో లేదో తెలియదు, ఎక్కడ వెళ్తాడో అని తెలియదు. కాబట్టి ఆమె సీ ది ఆపర్చునిటీ, అవకాశాన్ని సజీవపరచుకోవాలి అలా తపన ఆయనలో ఉండేది. కాబట్టి వాడు ఎవరు వెళుచున్నారని అంటే జనసమూహ చప్పుడు విన్నాడు. వాడు నజరైన యేసు ఈ మార్గం వెళ్ళొచ్చున్నాడని వాంతో చెప్పిన వాడు, యేసు దావీదు కుమారుని కరుణించమని హీ షౌటెడ్. ప్రభుత్వ దృష్టిని ఆకర్షింపచేసుకోవడానికి వాడు ఈ చేజ్ ఆఫ్టర్ జీసస్ దట్ ఎనీథింగ్. భిక్షం కొరకు కాదు కానీ ఈ చేజ్ ఆఫ్టర్ జీసస్. రెండో విషయం గమనించి, డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ థింక్. ఇతరులు ఏమనుకుంటారని అది గ్రహించుకోలేదు. గమనించినప్పుడు 39వ వచనం, ఊరకుండమని ముందు నడుచుచున్న వారు మన గద్దించరు కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. మనకి ఫిజికల్ ఎయిల్మెంట్ ఉన్నది, కానీ అది ఉన్నప్పుడు కూడా డోంట్ లెట్ ఎనీథింగ్ హోల్డ్ యూ బ్యాక్ ఫ్రమ్ చేసింగ్ ఆఫ్టర్ క్రైస్ట్. యేసుక్రీస్తును వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆటంకాలు కలిగాయి, వాటి అధిగమించి మరి బిగ్గరగా కేకలు వేశాడు. వాడు మరి ఎక్కువగా షౌటెడ్ మోర్, ఎక్కువగా కేకలు వేశాడు. మూడో విషయం గమనించినప్పుడు, గెట్ రిడ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ హోల్డ్ యూ బ్యాక్. నేను ఏదైతే నేను వెనక్కి లాగుతున్నదో, ప్రభు దగ్గర వెళ్ళనీకు అడ్డగిస్తున్నదో దానిని నువ్వు వదిలించుకోవాలి. వాక్యభాగంలో గమనించినప్పుడు వాడు ఆ బట్టలు పారవేసేవాడు, ప్రభు చెంతకు వెళ్ళాడు. వాడు మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 50 వచనం చదువుకోవచ్చు. వీటన్ని గమనించినప్పుడు ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, నీకు అభ్యంతరకారం ఉన్నదో వాటిని తీసివేయాలి. వాడు ఆ బట్టలు పారవేసి వాడు ప్రభు చెంతకు రావడానికి ప్రయత్నించినాడు. గమనించినప్పుడు నిర్గమకాండం 22వ అధ్యాయము 26 నుంచి 27 వరకు, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 24 verse 12 to 30, the means of acquiring money. అది బట్ట కింద వేసుకొని డబ్బులు దాని మీద వేసేవారు. దట్ వాజ్ ద మీన్స్ ఆఫ్ అక్వైరింగ్ మనీ, ద సింబల్ ఆఫ్ ఓల్డ్ వే ఆఫ్ లైఫ్. ఆ పాత బట్టలు అని చెప్పేసి అది అంటే సింబల్ ఆఫ్ ఓల్డ్, పాత జీవితాన్ని గుర్తుగా ఉన్నది. పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని వాడు పక్క పెట్టేసేవాడు.
హ్యావ్ ఫెయిత్ అండ్ బిలీవ్ గాడ్ క్యాన్. దేవుడు చేయగలడు అని నమ్మాలి. డోంట్ లిసన్ టు యువర్ డౌట్స్. ట్రస్ట్ గాడ్. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. నీ యొక్క అనుమానాలకు నువ్వు చెవియొక్కవద్దు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. బిలీవ్ గాడ్ క్యాన్. దేవుడు చేయగలడు అని నువ్వు నమ్మాలి. వాడు నమ్మాడు. ప్రభు నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచిన వారితో చెప్పాను. లైట్. యేసు ప్రభువే జీవ వెలుగే ఉన్నాడు. ఆ వెలుగును కావాలి. ఆ జీవితం చీకటి అంధకారం ఉన్నది. యు వాంట్ ద లైట్ ఆఫ్ లైఫ్. ప్రభు కావాలని కోరుకున్నాడు. ప్రభు నిజంగా మనకు చూపు ప్రసాదించాడు. వాడు దేవుని స్తుతించినాడు. వాక్యభావంలో వాడు చూపుల ముందు దేవుని మహిమపరిచాడు. రెండవదిగా వాడు వెంబడించాడు. వారు మార్పు చెందిన మన జీవితాలను చూసి అనేకులు దేవుని స్తోత్రం చెల్లించారు. లెట్ యువర్ లైఫ్ రివీల్ జీసస్ క్రైస్ట్. ప్రభుని స్తుతిస్తాం, ఘనపరుస్తాం, కానీ మన జీవితం ద్వారా ప్రభువు ప్రత్యక్షపరచబడాలి. అది వానిలో చూసాం. గుడ్డిబర్తిమేయులో మహిమపరిచాడు, స్తుతించినాడు, ప్రభుని వెంబడించాడు. ఎందుకని ఆయన జీవితం ద్వారా ప్రభుని చూపించగలిగాడు. అలా జీవించడానికి, ప్రభుని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఏది అక్కర్లేదు ప్రభువా, మీరుంటే చాలు తండ్రి. మీరు చాలు తన జీవితాన్ని చాలు దేవుడు గ్రహించి బుద్ధిపత మేమును కోరుకున్నాడు. మరి మీ యొక్క అవసరం ఉండింది కాబట్టి తండ్రి, వెలుగు యొక్క అవసరం, మీరే జీవ వెలుగు కాబట్టి ఆ వెలుగు కావాలని ప్రార్థించినాడు, పొందుకున్నాడు. నేను స్తుతించినాడు, వెంబడించినాడు, మిమ్మల్ని అనేకులు చూపగలిగాడు. అలాంటి కృప మాకు ఇవ్వగలిగిన స్తోత్రాలు తెలుసు. వాక్యం వింటే ప్రతిబింబం దర్శించి దీవించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.